అయితే మరి మనసు మార్చుకోలేని వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళరా? నిజమైన దేవుణ్ణి అంగీకరించాలి. ఆ దేవుణ్ణి అంగీకరించకపోతే నరకమే అని కేవలం బైబిల్ మాత్రమే చెప్పట్లే, ఖురాన్ మాత్రమే చెప్పట్లే. హిందూ పురాణాలు కూడా చెప్తున్నాయి. పద్మ పురాణము భూమికాండంలో 96వ అధ్యాయము 11వ శ్లోకంలో రాయబడి ఉంది, విష్ణువుని నమ్మని వాడికి నరకము అని రాయబడి ఉంది. ఆ తర్వాత బ్రహ్మపురాణము ఉత్తర భాగము 102వ అధ్యాయము 13వ శ్లోకంలో మీరు చూసినట్లయితే నాస్తికులు, లోబిలు, అవివేకులు నరకానికి పడవేయబడతారని ఆ యొక్క మీ పురాణాలే చెప్తా ఉన్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకెళ్తే శివపురాణంలో విద్యాస్వర సమితిలో 22వ అధ్యాయము 9వ శ్లోకంలో రాయబడి ఉంది, ఎవడైతే శివుని యొక్క ప్రసాదము తినడో, నైవేద్యాన్ని తినడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు అని రాయబడి ఉంది. నిజమైన దేవుణ్ణి నమ్మకపోతే నరకమే అని బైబిల్ మాత్రమే కాదు, ప్రతి మత గ్రంథము కూడా చెప్తుంది. అంతెందుకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు తెలుసా? నన్ను నమ్మకపోతే నరకమే అనేటువంటి స్టేట్మెంట్ శ్రీకృష్ణుడు ఇచ్చాడు. అంటే క్రైస్తవ్యాన్ని మీరు ఫోకస్ చేసి కావాలని ఉద్దేశించి పొడిచి మీరు మాట్లాడుతున్నారు, కానీ వాస్తవానికి మీ గ్రంథాలు మీరు చదువుకుంటే మీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి నిజమైన దేవుణ్ణి అంగీకరించకపోతే నరకమే.